హలో అండి, వెల్కమ్ టు రెడ్డి స్పెషల్స్. ఎంతో టేస్టీ అయిన ఎగ్ నూడిల్స్ మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి మనం వాటర్ పోసి బాగా మరిగించుకోవాలన్నమాట. అది నూడిల్స్ అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు అందులో నూడిల్స్ వేసేయాలి. అలా వేసేసి బాగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు వాటిని ఇలా కొంచెం విడదీయాలన్నమాట, అంటుకోకుండా. ఇప్పుడు బాగా ఉడుకుతున్నాయి కదా, అప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, చప్పగా లేకుండా. ఇప్పుడు వాటిని ఉడికినాక తీసి బయటికి జల్లిగిన్నెలు వేసేసుకోవాలి. ఇప్పుడు చల్లటి నీళ్ళు పోసి పక్కకు పెట్టుకోవాలండి. ఇవి అంటుకోకుండా ఇలా చల్లటి నీళ్ళు పోసేయాలి. ఇప్పుడు మనం అందులో కావాల్సినవి అన్నమాట ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి ఒక గిన్నెలో వేసుకున్నామండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నా. ఇలా ఎగ్స్ తీసుకున్నాక మనం స్టవ్ వెలిగించి మళ్ళీ గిన్నె పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 2 లవంగాలు, 2 చెక్క, యాలకులు ఒకటి వేసాను అనమాట. ఇలా మన ఇష్టం, బిర్యానీ మసాలా ఏదైనా ఉన్నా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి వేసేసుకుందాం. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయినాక టమాటా ముక్కలు వేసేసుకుందాం అండి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వవసరం లేదు. ఇలా కొంచెం దోరగా కనుక వేగితే మనం నూడిల్స్తో పాటు అవి కూడా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. అలానే కొత్తిమీర, పుదీనా కూడా వేసేద్దామండి. ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదా, వీటన్నిటిని పక్కకు అనుకొని మనం ముందుగా ఎగ్స్ బ్రేక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసినాక అస్సలు కదిలియొద్దండి. ఇప్పుడు పైన సాల్ట్ వేసుకుందాం. అలానే కొంచెం పసుపు, కారం కూడా పైన చల్లుకోవాలి. అలానే కొంచెం చికెన్ మసాలా, అలానే చాట్ మసాలా కూడా వేసుకోవాలి పైన. నేనైతే ఇక్కడ ఎలాంటి సాసులు యూజ్ చేయట్లేదండి, ఓన్లీ మన ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేస్తున్నా. దీన్ని స్పీడ్గా కలపకుండా చాలా స్లోగా కలపాలండి. చిన్న ముక్కలు అవ్వకుండా కొంచెం పెద్ద ముక్కలు అయ్యేలాగా చిన్నగా కలుపుకోవాలి. అప్పుడే మనకి తినేటప్పుడు ఎగ్ మంచిగా వస్తుంది. ఇలా కలుపుకున్నాక ఇంకొంచెం సాల్ట్, అలానే కొంచెం కారం కూడా చల్లుకుందామండి మళ్ళీ. ఇలా మంచిగా ఫ్రై అయినాక ముందుగా మనం చేసి పెట్టుకున్న నూడిల్స్ ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇంకా అంతేనండి, నూడిల్స్ రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీ అయిన నూడిల్స్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం మళ్ళీ మనం చాట్ మసాలా వేసుకోవాలి. నూడిల్స్ మసాలా అంటాం కదా, దాన్ని చల్లుకోవాలన్నమాట. చల్లి
కలుపుకుంటే నూడిల్స్ రెడీ అయినట్టే. చూసారుగా ఎంత ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే నూడిల్స్ చేసుకోవచ్చండి. చిన్న పిల్లలైనా రెడీ చేసుకుంటారు. మా పిల్లలే రెడీ చేసుకున్నారు, తింటాక రెడీ అయిపోయారు. చూడండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా చూసి పాత వీడియోలు కూడా చూసి లైక్ చేయండి. అలానే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.